అధికారులు చక్కెర కర్మాగారాల యాజమాన్యాలతో కలెక్టర్ సమావేశం. చక్కెర కర్మాగారాలను ఆధునీకరించాలి. చెరకు హార్వెస్టింగ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. హార్వెస్టింగ్ అయిన చెరకు వెంటనే ఫ్యాక్టరీకి చేర్చి తూకం వేసేలా చూడాలి. ఫ్యాక్టరీ జోన్, నాన్ జోన్ అంటూ వ్యత్యాసం చూపకుండా రైతులందరికీ ఒకే ధర చెల్లించాలి. మద్దతు ధర, రవాణా ఛార్జీల విషయంలో రైతులు, కంపెనీలు ఎవరూ నష్టపోకుండా చూడాలి. యంత్రాల ద్వారా నరికే చెరుకు సహేతుకంగా ఉండాలి. చెరుకు రైతుకు గిట్టుబాటు అయ్యేలా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు మద్దతు ధర నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో చక్కెర కర్మాగారాల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, షుగర్ కేన్ ఇన్స్పెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, సిడిసి చైర్మన్ రామరెడ్డి తదితరులతో కలిసి ప్రస్తుత సీజన్ లో చెరుకు క్రషింగ్ మద్దతు ధర నిర్ణయించడంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఏసీ రెవెన్యూ గారికి, అలానే ఏసీసీ గారికి, సిడిసి చైర్మన్స్ రామరెడ్డి గారికి, మొబైల్ గారికి, డిఓ గారికి అండ్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఓనర్స్ ముగ్గురికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న రైతు సంఘాల నుంచి రైతులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. బాధించారు డిబేట్ లాగే మీ పాయింట్స్ మీరు చెప్పారు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళ ఇష్యూస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో చూస్తే రెండు రకాలుగా మనము ఉన్న ఇష్యూస్ని క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటేమో రేట్, రెండోది మనము ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నామో అది హార్వెస్టింగ్ అవ్వచ్చు, దాని తర్వాత ప్రాసెసింగ్లో అవ్వచ్చు, ఇది మొత్తం ప్రాసెస్లో జరుగుతున్న ఇష్యూస్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై రిక్వెస్ట్ ఏసీపీ గారు, మ్యాపింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫ్రీ జోన్ వాళ్ళకి అవసరమైతే మా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి ఈ విషయం అనేది కమ్యూనికేట్ చేయడంలో ఇక్కడ కూడా దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్. సెకండ్, గ్యాప్ ఇన్ హార్వెస్టింగ్ షెడ్యూల్. రెండోది, హార్వెస్టర్స్తో మీటింగ్ అనేది ఎట్లయితే ప్యాడీ కోసం పెడుతున్నామో కేన్కి కూడా మీరు ఒకసారి ఆ 2-3 మండల్స్లోనే ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఉందో అక్కడ హార్వెస్టర్స్తో మీటింగ్ పెట్టి, సో దట్ తరుగు తక్కువ వచ్చేలాగా అండ్ మనకి లాస్ అనేది తక్కువ వచ్చేలాగా వాళ్ళకు టెక్నికల్గా ఏవైతే చేయగలుగుతామో ఆ మీటింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ తహసీల్దార్స్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఈ 3-4 మండల్స్లో ఆ ఆస్పెక్ట్లో హార్వెస్టర్స్తో మీటింగ్ పెట్టండి. హార్వెస్టింగ్ షెడ్యూల్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వండి, సో దట్ ఎక్కడ కూడా వెయిటింగ్ అనేది, ఫ్యాక్టరీస్ దగ్గర వెయిటింగ్ అనేది ఉండద్దు రైతులకి. దానివల్ల వాళ్ళకి జస్ట్ మనకి ప్యాడీ కానీ ఇట్లాంటి వాటిలో అయితే లాస్ అనేది ఉండదు, కానీ ఈ ఆస్పెక్ట్లో టైంతో లింక్ అయిన లాస్ ఉంది కాబట్టి ఈ లాస్ మనం తగ్గడానికి ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్. సో ఈ ఆస్పెక్ట్లో ఫ్యాక్టరీస్ నుంచి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే మీరు హార్వెస్టింగ్ షెడ్యూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. దాంట్లో ఎక్కడ కూడా మీరు ఒక టైంకి ఈ విలేజ్లో ఇక్కడ హార్వెస్టింగ్ జరుగుతుంది అంటే ఆ విలేజ్ వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ప్రయారిటీగా 24 hours ఇస్ అ వెరీ లాంగ్ టైం. మీరు 24 అంటున్నారు కానీ మీకు 6 hours లాస్ ఉంటుంది కాబట్టి వితిన్ 12 hours కంపల్సరీ వచ్చిన ప్రాబ్లం మీరు తీసుకోవాల్సిన ఫార్మర్స్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ మీకు. మీ ఫ్యాక్టరీ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ ఫార్మర్స్కి మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని తర్వాతనే బయట ఫార్మర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు తీసుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇన్సిస్టింగ్. హార్వెస్టింగ్ షెడ్యూల్ ఇవ్వండి, ఆ హార్వెస్టింగ్ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు, దాని ప్రకారమే ఇమీడియట్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థర్డ్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ప్రాసెసెస్, ఈ తరుగు కోసం ఏదైతే కట్ చేస్తున్నారంటున్నారో దర్ కెన్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. 1% రూల్ ప్రకారం ఎనీవే ఉంది. ఆ 1% మీద 2% ఏదైతే 1+1 1+2 వాట్ ఎవర్ ఇస్ దేర్ అన్ని ఏరియాస్లో అదే అడాప్ట్ చేయాలి. సెకండ్, దేర్ షుడ్ అగైన్ బీ నో డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ అండ్ నాన్ లోకల్. వాళ్ళు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్. ఎక్కడి నుంచి వచ్చినా, లోకల్లో వచ్చినా బయట వచ్చినా డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ మీద అది కట్ చేస్తున్నారు, కానీ లోకల్ వాళ్ళకు ఒక రేటు, బయట వాళ్ళకు ఒక రేట్ అనేది దట్ ఇస్ నాట్ కరెక్ట్. దాని గురించి అయితే ఏసీసీ గారికి కూడా ఇన్స్పెక్షన్ సెంటర్ విజిట్ చేసి చెక్ చేయమని చెప్తాను. సో ఈ ఆస్పెక్ట్లో కంపల్సరీ వీ ఎక్స్పెక్ట్ దట్ మీరు కూడా కంప్లై అవుతారు. డిఫరెన్సియేషన్ ఎక్కడ అవుతుంది అండ్ మాకు ప్రూఫ్స్ కూడా వస్తాయి. ఎనీవే వాళ్ళు తీసుకొచ్చే ప్రొడక్షన్స్ నుంచి మనకి తెలుస్తుంది వెదర్ దెర్ ఇస్ బీన్ ఎనీ వైలేషన్ ఇన్ దిస్ రిగార్డ్. నెక్స్ట్ కమింగ్ టు రేట్ ఆస్పెక్ట్. రేట్ ఆస్పెక్ట్లో ఇప్పుడు మీరిద్దరు చెప్తున్నవి కూడా వాస్తవాలే. మీకు ఖర్చులు పెరుగుతున్నాయి, వాళ్ళకి బయట మార్కెట్ వాల్యూ తగ్గుతుంది. సో వాళ్ళు ఏదైతే రేటు ఆఫర్ చేశారో ఇన్ అడిషన్ టు దట్ ఏదో ఒక మంచి రేటు వీ విల్ అగైన్ డిస్కస్ విత్ ది మేనేజ్మెంట్స్. కంపల్సరీ మొత్తం లోకల్ ఏరియా ఫ్రీ జోన్ అవ్వచ్చు, జోన్ వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే వాళ్ళు పర్చేస్ చేసుకుంటున్నారో వాళ్ళకి అడిషనల్ సీడ్ ఏదైతే ఇస్తామంటున్నారో ఆ సీడ్ కంపల్సరీ అందేలాగా కూడా వాళ్ళు ఒప్పుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము యజమానులందరినీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ప్రాంప్ట్ పేమెంట్స్, ఇన్ టైం పేమెంట్స్. దాని గురించి ఎవరు ఈసారి రేస్ చేయలేదు కానీ బికాజ్ లాస్ట్ టైం పేమెంట్స్ అయినాయి, బట్ దాంట్లో ఎక్కడ గ్యాప్ లేకుండా ఇమీడియట్గా పేమెంట్స్
వాళ్ళకి అందించేలాగా కూడా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.